2 తరాల ముందుకెళ్తే మన అందరం వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళమే. అటువంటి ఆస్తిని వంశపారంపర్యంగా అనుభవిస్తున్నటువంటి ఆస్తిని, కొనుక్కున్నటువంటి ఆస్తుల్ని రాత్రికి రాత్రి గవర్నమెంట్ తీసుకెళ్లి నిషేధిత జాబితా 22A పెట్టేసి దిక్కున చోట చెప్పుకోపో అంటది. అదేంటి నిన్నటిదాకా నా ఆస్తి అని చెప్పి అడంగల్లో ఉంటే నువ్వు ఇవాళ తీసుకొచ్చి నిషేధం అంటావేంటి? ఎందుకు నిషేధమైంది నా ఆస్తి? ఎందుకు పనికిరాందయింది? ఎట్లా అది గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా అయింది అని అడగడానికి పోతే ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, CCLA, గవర్నమెంట్ అంట. నేను పోవాలంట. అంటే నేను బతుకున్నానంటే నేను ఇంతమందికి నిరూపించాలంట. దానికి కాగితం తీసుకురమ్మంటాడు. నాకేం పని అసలు? నా అధీనంలో నా అనుభవంలో ఉండే ఆస్తిని నాదని చెప్పుకోవడానికి నువ్వే ఇచ్చిన అడంగలు, నువ్వే ఇచ్చిన పాస్బుక్, నీ రిజిస్ట్రార్ ఆఫీసులో 7% ముక్కు పిండి వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న నువ్వు నన్ను కాగితాలు తెమ్మంటావేంటి? అసలు బుద్ధి ఉందా మీకు? జ్ఞానం ఉందా? ఇదే నా పరిపాలన చేసే తీరు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వచ్చిందా అంటే 2013 ప్రాంతాల్లో కొన్ని భూముల్ని 22A పెట్టారు. తర్వాత వాళ్ళందరూ కోర్టులకు పోయారు. 2014 ఏప్రిల్లో నాగార్జున రెడ్డి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఒక 500-600 కేసులు ఇలాంటివి వచ్చి పడిపోతే 150 పేజీల జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ లో ఆయన కూలంకషంగా అన్ని వివరంగా చెప్పారు. చెప్పి ఆదేశాలు ఇచ్చారు. 2014 ఏప్రిల్ అంటే ఇంకా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగానే ఉన్నాం, ఇంకా విడిపోలా. అంటే ఈ జడ్జిమెంట్ 2 రాష్ట్రాలకి అమలవుతుంది, తెలంగాణకి, ఆంధ్రాకి. దీని మీద ఈ 2 గవర్నమెంట్లు ఏవి కూడా అప్పీల్కి వెళ్ళాలా. సుప్రీంకోర్టుకి కానీ డివిజన్ బెంచ్కి కానీ అప్పీల్కి పోలా. దట్ మీన్స్ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆ జడ్జిమెంట్ ఫైనల్, దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. నాగార్జున రెడ్డి గారు చెప్పినటువంటి జడ్జిమెంట్ని అమలు చేయరా అంటే వీళ్ళు అయ్యవారిని చేయమంటే కోతిని చేశారు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా దేవుడి పేరుని ఇచ్చిన దానాలు, నిత్య పూజల కోసం ధూప దీప నైవేద్యాల కోసం ఇచ్చిన దానాలు దేవుడి పేరును ఉంచండి, ఎందుకంటే అది ఖచ్చితంగా దానికోసమే వాడాలి. మిగిలిన దానాలు అర్చకులకు దానాలు ఇస్తారు, చాకళ్ళకి దానాలు ఇచ్చేవాళ్ళు, మంగళ్ళకి ఇచ్చేవాళ్ళు, నాట్యకత్తెలకు ఇచ్చేవాళ్ళు, చదువు చెప్పే టీచర్లకి దానాలు ఇచ్చేవాళ్ళు, ఎవరో జమీందారులు, ఊళ్ళో కొంతమంది పెద్దలు, ఎవరైనా ఇచ్చేవాళ్ళు. ఆ దానాలన్నిటినీ ఈనాములు అనేవాళ్ళు. మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో ఏం చేశారంటే ఈనామ్ అబాలిషన్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు 1948లో. ఈనామ్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం అన్ని ఈనాముల్ని రద్దు చేస్తూ అప్పటికి భూమి మీద ఉన్నటువంటి సేద్యం చేసుకునే వాళ్ళకి హక్కులు కల్పిస్తూ వాళ్ళకి రైతువారీ పట్టాలు, సేద్యం పట్టాలు, కల్టివేషన్ సర్టిఫికేట్ అంటారు, సేద్యం చేస్తున్నట్టుగా సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎందుకు ఒకసారి రద్దు చేయడం ఎందుకు, మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వడం ఎందుకు అయ్యారంటే జమీందారులు ఏంటంటే ఎవడ పేర్లు పెడితే వాళ్ళ పేర్ల, వాళ్ళ ఇంట్లో గుర్రాల పేర్ల రాసేశారు ఊళ్ళు ఎక్కడ ఎగిరిపోతాయో మన ల్యాండ్స్ అని. ఆ దొంగ రాతల్ని కట్టడి చేయడం కోసం అరే మీరు ఇచ్చిన ఈనాములు మొత్తం రద్దు, నిజంగా దున్నేవాడిదే భూమి, సో నిజంగా సేద్యం చేసేవాడికే మేము సర్టిఫికేట్ ఇస్తాం అని చెప్పి సేద్యం చేసేవాడికి సర్టిఫికేట్ ఇచ్చారు. నాగార్జున రెడ్డి గారు ఏమన్నారంటే అట్లా ఆ రోజున భూమి మీద పొలం మీద ఉన్నటువంటి రైతుకి, సేద్యం చేసే వాళ్ళకి ఇచ్చిన రైతువారీ పట్టాలు అవి భూమి హక్కు కిందే వస్తాయి, అది టైటిల్ కిందే వస్తుంది. ఒకప్పుడు బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఈనాంలో ఉన్నంత మాత్రాన అది వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ కాదు. మీరు ఎవరికైతే ఆ రోజున రైతువారీ పట్టాలు ఇచ్చారో, ఎవరికైతే సేద్యకారుల సర్టిఫికెట్లు ఇచ్చారో అవన్నీ చెల్లుతాయి, అవి టైటిల్ కిందే లెక్క అని చెప్పి ఆయన వివరంగా చెప్పాడు. ఈ ఎండోమెంట్ వాళ్ళు ఏం చేశారు, ఈ ఈనాం భూములన్నింటినీ తీసుకెళ్లి వాళ్ళ రిజిస్టర్లో 38వ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది, ఆ రిజిస్టర్లో ఎక్కించి పాడేశారు. ఎక్కించి సబ్ రిజిస్ట్రార్కి చెప్పారు దీని మీద రిజిస్ట్రేషన్ చేయమాకండి అని. కొన్ని లక్షల మంది ఇరుక్కుపోయిన భూములన్నీ. జడ్జిమెంట్ చెప్పింది ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? తర్వాత ఈ పార్టీల పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వేరే ఏం పట్టదు. వాళ్ళకి జనం ఎట్ట చచ్చిపోతున్నారో, వీళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళకి ఏం పట్టదు. వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ బొంద, వాళ్ళ బూడిద, అదే ఎంతసేపు పొద్దున్న సాయంత్రం దాకా. జనం చచ్చిపోతున్నారా అంటే ఏ మనుషుల్లాగా కూడా చలనం ఉండదు వాళ్ళకి. ఏ పార్టీ టైంలో జరిగిందో చెప్పమంటాడు. ఏ పార్టీ టైంలో జరిగితే ఎందుకు రా, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది బాగు చేయాలి కదా దాన్ని. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మీరు రాజ్యం చేశారు. ఆ టైంలో భూమి రికార్డులని మీరు కంప్యూటర్లో ఎక్కిస్తామని చెప్పి ఎక్కించారు.
ఆ ఎక్కించే టైంలో మీ వ్యవస్థలో పొరపాట్లు జరిగినాయి. అది మీకు తెలిసి జరిగి ఉండదు. మీరేం చెప్పరు తప్పుడు రికార్డులు ఎక్కించండి రా అని. మీకు తెలియకుండా మీ వ్యవస్థ కళ్ళు మూసుకుని 2017 ఏ రోజైతే మీరు భూమిని కంప్యూటరీకరిస్తున్నారో ఆ రోజున అడంగల్లో ఎవడి పేరు ఉంటే వాడి పేరు ఎక్కించాల్సి ఉండే. అట్లా చేయకుండా మీ విఆర్ఓలు అందరికంటే కింద ఉండే వ్యవస్థలో ఉండే విఆర్ఓలు ఏం చేశారంటే 1907-8లో బ్రిటిష్ వాడు రాసిన ఆర్ఎస్ఆర్ పట్టుకుని అందులో కనుక ప్రభుత్వ భూమి ఉంటే ఇక్కడ కూడా ప్రభుత్వ భూమిని రాసిస్తారు, అందులో చుక్కలుంటే ప్రభుత్వ భూమిని రాసిస్తారు, అందులో ఈనాం ఉంటే ప్రభుత్వ భూమిని రాసిస్తారు, అందులో సర్వీస్ ఈనామని ఉంటే ప్రభుత్వ భూమిని రాసిస్తారు. తొందరపాటుతనమో తెలియనితనమో మీరు వాళ్ళకి సరిపడా టైం ఇవ్వలేదో మాకు తెలీదు. ఈ అనిల్ పునేఠా గారు అప్పుడు CCLA, ఆయన ఆధ్వర్యంలో ఈ కంప్యూటరైజేషన్ జరిగింది. ఆ టైంలో లక్షలాది మంది భూములు, లక్షలాది ఎకరాలు అన్యాయంగా 22Aలోకి ఎక్కినాయి. ఇది ఒక వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదేదో బాగానే ఉంది, మనకు పడనోడు, మనకు ఎక్స్పార్టీ వాడు ఎవరినైతే మనం ఏడిపించాలనుకుంటే ఆడికున్న భూమి 22Aలో రాపిచ్చేయండి, ఇక ఆడు జీవితాంతం తిరిగి సస్తా ఉంటాడు అని చెప్పి అట్లా దుర్మార్గాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగినాయి. దానికి ఒక అత్యంత ప్రామాణికమైన దృష్టాంతం ఏంటంటే ఆవులపల్లి. 910 ఎకరాలు అప్పుడు దాకా 1960 నుంచి సేద్యం చేసుకుంటా ఉన్న రికార్డు ఉండగా 2023లో సడన్ గా అది ప్రభుత్వ భూమిని రాసిచ్చారు. దాని మీద రైతులు గొడవ చేశారు, అవన్నీ జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగిన దుర్మార్గం మీద దాన్ని సరిచేయడానికి ఒకే ఒక కాగితం ఉన్న ఆర్డర్తో మీరు 910 ఎకరాలు ఇడిపించారు. ఏంటంటే మేము నోటీస్ ఇవ్వకుండా 22Aలో పెట్టాం కాబట్టి తిరిగి తీసుకుంటున్నామని. మేము అడిగేది కూడా అదే మహానుభావ, మీ హయాంలో మీకు తెలియకుండానే మీ వ్యవస్థ లోపాల వల్ల జరిగినటువంటి తప్పుని సరిదిద్దండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దే బాధ్యత మీరు ఇది ఒకటి చేశారు, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చేయలేదు. ఇది మీ జిల్లా కాబట్టి, మీ పక్క ఊరు కాబట్టి చేశారు. మిగిలిన రాష్ట్రం అంతా పరిస్థితి ఏంటి? మీ ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను సరిదిద్దే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. ఇవాళ మీ నోటితోనే చెప్పారు 14 లక్షల ఎకరాలని. అది 14 లక్షలు కాదు, 20 లక్షలు, 22 లక్షలు అని చెప్పి ఈనాడులో రాశారు. యాక్చువల్గా ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉందన్నది ఎవరికీ తెలియదు. మీరు చెప్పారు కాబట్టి కనీసం 14 లక్షలు అనుకుందాం. మా ఊహ ప్రకారం అది 20-25 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. 10 లక్షలకు పైగా కుటుంబాలు ఇందులో ఇరుక్కుని బాధపడుతున్నాయి. ఆయన చెప్తున్నాడు, ఆ పెద్ద ఆయన అడుగుతున్నాడు రోజు, ఎలా అయిందా అని. అవలేదు నాన్న అంటే ఆ చింతతోనే చచ్చిపోతాడు ఆయన. మనుషులు చచ్చిపోతున్నారు ఇక్కడ. పిల్లలకు పెళ్లిళ్ళు అవట్లా, ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఈ 22 భూమి ఆడపిల్ల కట్నంగా స్త్రీధనంగా ఇస్తే రేపు పొద్దున అల్లుడు వచ్చి కూర్చుంటాడు, నువ్వు పనికిరాని భూమి ఇచ్చావు, నువ్వు కట్నం కింద నన్ను మోసం చేసావు, నీ పిల్లలు నేను ఎరుకోని అంటాడు. ఇది సమస్య తీవ్రత. నాగార్జున రెడ్డి గారు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయండి చాలు.